తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరం అయిపోవచ్చింది. క్రొంగొత్తగా 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ప్రేక్షకుల్లో చాలామందికి ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? 2026 సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఒక రకంగా కాదండి, చాలా మటుకు అదృష్టవంతులనే చెప్పవచ్చు. కారణం కూడా తెలియజేస్తాను. గ్రహాలన్నీ కూడా ఒక సందర్భంలో ఇబ్బంది పెడితే ఇంకొక సందర్భంలో యోగిస్తున్నాయి. ఏంటో అనే విధంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా శని తృతీయ రాశిలో సంచారం చేస్తూ జూలై 26వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. మీ యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి రాశ్యాధిపతి అయినటువంటి శని అన్ని విధాలుగా సహాయ సహకారాలు జూలై 26వ తారీఖు వరకు ఉన్నాడు. ఆ తదనంతరం జూలై 26 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు వక్రగతి ప్రారంభం వలన ఇటు ఏలిన నాటి శని ప్రభావం ఒక 5-6 సంవత్సరాల కిందట ఏ విధంగానైతే మీకు ఇబ్బందులు కలిగాయో అవి ఏలినాటి శని ప్రభావం కూడా కొంత కుటుంబ శని ప్రభావం అనేటువంటిది ఏర్పడబోతుంది డిసెంబర్ 10వ తారీఖు వరకు, జూలై 26 నుంచి. కాబట్టి ఏమవుతుంది? మనస్సు సంతోషంగా ఉండకపోవడం, ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండడం, మీ మాటని మీరు బాగానే అనుకుంటారు కానీ అది ఎదుటి వాళ్ళకి తప్పుగా వినబడడం, తద్వారా లేనిపోని సమస్యలు, అపనిందలు పడడం అనేటువంటిది ఈ ప్రభావంలో కలుగుతుంది. డబ్బులు నష్టపోతారు. కాబట్టి ఎవ్వరికి కూడా డబ్బులు ఇచ్చేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. 10 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించండి. ఇక గురువు గారు నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురువు షష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మార్చి 14వ తారీఖు వరకు కూడా గురువు యోగించబోతున్నాడు. వక్రీకరించినటువంటి కారణం చేత యోగించబోతున్నాడు. కాబట్టి మొదటి 2.5 నెలలు అద్భుతంగా ఉంటుంది. తలచినటువంటి పనులు ముఖ్యంగా అన్ని విధాలుగా సాధించుకోగలుగుతారు. కాబట్టి ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, నూతన కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ మొదటి 2.5 నెలలు చాలా ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక తదనంతరం మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఇది షష్టమ గురు ప్రభావం. శని యోగిస్తున్నాడండి, కానీ గురువుగారు అడ్డుపడుతున్నారు. ఈ కారణం చేత మీకు అప్పటి వరకు కూడా మార్చి 15 నుంచి మార్చి 15 లోపల అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల వల్ల పొందిన మీరు
ఇతరులు మీకు ముఖం చాటేస్తారు. ముఖ్యంగా గురువు వల్ల ఏమవుతుందంటే పనులలో ఆటంకాలు వస్తాయి, ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు మీరు చేపట్టినటువంటి పని సకాలంలో పూర్తి కాక ఎదుటి వాళ్ళ వల్ల మాటలు పడేటువంటి పరిస్థితి వస్తుంది. సంతానం మూలకంగా కష్టాలు ఉంటాయి. ఇలా మీ కీర్తి ప్రతిష్టలకి మాట కలుగుతుంది. ఇలా మీకు గురువు అనుకూలంగా ఉంటాడు. ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పెడతాడు. ఎక్కువ కాలం ఉండదండి. అయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు గురువు. ఈ కారణం చేత మళ్ళీ జూన్ 1 నుంచి జూలై 26వ తారీఖు వరకు శని వక్రగతిన ప్రారంభమవుతాడు కదా, జూలై 26 వరకు. కాబట్టి జూన్ 1 నుంచి శని యోగిస్తున్నాడు. అలాగే జూన్ 1 నుంచి జూలై నెల వరకు కూడా ఆ 2 నెలలు మళ్ళీ యోగిస్తున్నాడు గురువు. ఇక్కడే విచిత్రం. శని మీకు ఏలినాడు శని ప్రభావాన్ని వక్రీకరించినటువంటి ప్రభావితం ఇస్తే అక్టోబర్ 31 వరకు గురువు కాచుకొని ఉంటాడు మిమ్మల్ని. కాబట్టి ఇక్కడ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు శని యోగించకపోవడం వలన మీకు ప్రధానంగా ఏంటనంటే కష్టపడండి అని సూచిస్తుంది శని. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. ఇక తదనంతరం ఆఖరి 2.5 నెలలు ఏదైతే ఉంటుందో శని యోగిస్తాడు. శని ప్రభావము అనుకూలంగా ఉండదు. ఎప్పటి నుంచి? డిసెంబర్ 10 వరకు అనుకూలంగా ఉండదు. నవంబర్ నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు. కాబట్టి గురు శనులు కూడా మళ్ళీ యోగించరండి. ఇది చాలా గడ్డు కాలంగా చెప్పవచ్చు, మీరు తెలుసుకోవాల్సినటువంటిది. కాబట్టి మీకు ఇబ్బందల్లా ఉన్నది మకర రాశిలో జన్మించినటువంటి వారికంటే ఈ నవంబర్ నుంచి నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు. మిగతా అన్ని సమయాల్లో ఏదో ఒక గ్రహం మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. కష్టపడక తప్పదు, దైవాన్ని నమ్మక తప్పదు, దైవం పైన భారం వేయక తప్పదు, దైవానుగ్రహాన్ని పొందక తప్పదు. ఇది ఓవరాల్గా మీకు గ్రహాలు ఇచ్చేటువంటిది. ఇక ద్వితీయ స్థానంలో రాహువు, అలాగే కేతువు అష్టమ స్థానంలో, ఇవి కొంత అశుభ ఫలితాలు అనేటివి ఇస్తాయి. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దని ఈ రాహుకేతుల ప్రభావం జాతకరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, ఈ రాహుకేతుల యొక్క స్థితి ప్రభావం వల్ల కొన్ని కష్ట నష్టాలు తెలియకుండా జరుగుతాయి ఈ రాహుకేతుల వల్ల. కానీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని అలాగే గురువు కూడా యోగిస్తున్నటువంటి కారణం చేత చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారు. 2026వ సంవత్సరం మొత్తంలో కూడా నవంబర్ నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉంటే చాలు. ఇక విద్యార్థులకి ప్రధానంగా మొదటి 2.5 నెలలు అద్భుతంగా ఉంటుంది. మీరు చదివింది మీరు చాలా గుర్తుపెట్టుకోగలుగుతారు. మీరు గుర్తుపెట్టుకున్నది మీరు ఎగ్జామ్లో రావడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా చేసామని చెప్పి మీరు అతి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారా, గురువు మీకు ఇక్కడ షష్టమ స్థానంలో స్థితి మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు, ఆ సమయం పోటీ పరీక్షలకి చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలో నిర్లక్ష్యం కూడదు. విద్యని నిర్లక్ష్యం చేయకండి, కష్టపడండి. రాష్ట్రాధిపతి అయిన శని అనుకూలంగా ఉన్నాడు, గురువు కూడా మీకు అనుకూలిస్తాడు. ఆ తదనంతరం ఆ ఫలితం ఏదైతే ఉంటుందో 5 నెలల పాటు మీరు అద్భుతంగా దాన్ని అనుభవిస్తారు, జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అబౌవ్ 70% లైఫ్ ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఉన్నతమైనటువంటి విద్యలో ఉంటారు. చక్కగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు సీట్ లభించే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా విద్యార్థులకి వాళ్ళు తమ యొక్క విద్యని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు. అడ్డంకులతో ఉన్న విద్య పూర్తయిపోతుంది అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ విషయాల గురించి ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎప్పుడు ఉద్యోగం మారాలి, నిరుద్యోగస్తులకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందనే విషయం. ఇక వివాహ సంబంధముగా చూసుకున్నట్లయితే ప్రధానంగా మొదటి 2.5 నెలల పాటు విడిపోవాలనుకున్న దంపతులకి కలుసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రేమలు చిగురిస్తాయి, కొత్తగా ప్రేమికులు అవుతారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం అవుతుంది. ఇతరుల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. కానీ మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం బాగుండదు, జాగ్రత్త పడండి. ఇతరుల జోక్యం వలన మీరు నష్టపోతారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక వివాహ సంబంధంగా మే 31వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్న సమయం చాలా బాగుంటుంది. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం జరిగి తీరుతుంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది మాత్రం ప్రధానంగా నవంబర్ నెల డిసెంబర్ 10 ఇది చాలా గడ్డు కాలం అండి. ఈ సమయంలో మీకు అనారోగ్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే
ప్రధానంగా మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు ఉన్న సమయం కూడా అనారోగ్య సమస్యలు. కాబట్టి 2.5 నెలలు, 1 నెల 10 రోజులు, వెరసి 3 నెలల 25 రోజుల పాటు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నవంబర్, డిసెంబర్ 10 వరకు, అలాగే మార్చి 15 నుంచి మే 31 వరకు ఈ సమయం ఆరోగ్యానికి అనుకూలంగా ఉండదు. కొత్త అనారోగ్యాలు రావడం కానీ, హెరిడిటీగా వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ మీరు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ఈ సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ యానానికి వెళ్ళాలనే కోరిక సంపూర్ణంగా నెరవేరబోతుంది. విదేశంలో స్థిరపడినటువంటి వాళ్ళకి H1B వీసాలు జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సంప్రాప్తమయ్యే అవకాశం గోచరమవుతుంది. మొదటి 2.5 జనవరి, ఫిబ్రవరి నెలలు కూడా చాలా అనుకూలమే అని చెప్పవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి 2.5 నెలలు, అలాగే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు అన్ని విధాలుగా ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ మంచి అభ్యున్నతి ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. వ్యాపార విస్తరణకి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అదృష్టము, పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉండడం వల్ల నామినేటెడ్ పోస్ట్ కానీ, ప్రభుత్వ విప్ సంబంధించినట్టు కానీ, ఏదైనా కానీ ఒక మంచి పదవిని పొందే అవకాశాలు పుష్కలంగా ఈ యొక్క సంవత్సరంలో ఉండబోతున్నాయి. మీ కోరికని, మీ కళని సాకారం చేసుకొని సంఘంలో ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిగా ఎదుగుతారు ఈ 2026 సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళని చెప్పవచ్చు. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు, అలాగే నవంబర్ నెల, డిసెంబర్ 10 తారీఖు వరకు అనుకూలంగా ఉండదు. మిగతా సమయాల్లో అన్ని విధాలుగా కళారంగం అంటే సినిమా, సీరియల్స్ రంగంలో వాళ్ళు, సోషల్ మీడియా రంగంలో వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా అద్భుతంగా ఉండబోతుంది. మంచి అభ్యున్నతి, మంచి ప్రాజెక్టులు లభిస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఆశించిన దానికంటే ఎక్కువగా మీరు పోగు చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక ఈ రైతులు ఏ పంట వేసినా కానీ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, అందులో సందేహమే లేదు. కాకపోతే ఏప్రిల్, మే నెలలో దిగుబడి కాస్త తక్కువగా ఉండవచ్చు. కానీ మిగతా అన్ని నెలల్లో మీకు మంచి లాభసాటి అయినటువంటి వ్యవసాయం చేస్తారు. ఏ పంట వేసినా మీకు రాబడి, దిగుబడి చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక సంబంధించినటువంటి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సాధారణంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ఈ 2026 సంవత్సరం ఒక నూతన శకానికి నాంది పలకబోతున్నాం. మన ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అనే వేదికగా యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అనేటువంటిది ప్రారంభమవుతున్నాయి. జాతకరీత్యా ఉండేటువంటి పలు సందేహాలు, ధర్మపరమైన సందేహాలకి ఎప్పుడు కూడాను మంచి వీడియోస్ మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను గ్రహ సంచారం అనుకూలంగా లేనప్పుడు సమస్యలు అనేటువంటివి ఉంటాయి. మీరు చేసుకునే పరిహారాలతో పాటుగా దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో 12 నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు ఏవైనప్పటికీ కూడా వాటికి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా 21 హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. వీటిలో మీరు సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. దైవానుగ్రహం మీకు ఎప్పుడూ అండగా ఉండే విధంగా ఈ యొక్క సర్వదోష నివారణ పూజల, హోమాలు మీకు తోడ్పాటు అందిస్తాయి. ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎంతో సమయంగా ఎదురు చూస్తున్నటువంటిది ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధముగా ఫలితాలు. అయితే ఏ సమయంలో ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి, ఏ సమయంలో చేయకూడదు, ఏ సమయం ఉద్యోగ ప్రయత్నానికి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం రావడం, అలాగే ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ రావడం, లేదా వేరే సంస్థల్లో కొత్త మంచి ప్యాకేజ్తో కూడుకున్న ఉద్యోగం రావడం ఏ సమయంలో బాగుంటుంది అని అంటే మార్చి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉన్న కాలం. అలాగే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 15 నుంచి జూలై 15 మధ్య కాలము, మరియు అక్టోబర్ 17వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చక్కగా కొత్త ఉద్యోగంలో స్థిరపడతారు, ఉన్న సంస్థల్లోనే ప్రమోషన్స్ వస్తాయి, లేదా వేరే సంస్థల్లో మంచి ప్యాకేజ్ లభిస్తుంది. వేరే సమయాల్లో
ప్రయత్నించకూడదంటే ప్రయత్నించండి, కానీ కష్టంతో కూడుకున్నటువంటి జీవన విధానం, ఉద్యోగ విధానం ఉంటుంది. అలాగే ఈ చెప్పినటువంటి సమయంలో మీరు వ్యాపార విస్తరణ, మీకు ముహూర్తాలు కనుక మంచిగా ఉంటే నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు మీలో అత్యుత్సాహం పెరుగుతుంది. ఏదో కొత్త శక్తి మీలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ దీనివలన అందరినీ చులకనగా చూడకండి, అందరితో ప్రేమపూర్వకంగా ఉండండి, మీరే గొప్ప అనే ప్రభావాన్ని తగ్గించుకోండి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ తారీఖు వరకు ధన నష్టం ఉంది, కుటుంబ సమస్యలు అనేకంగా ఉంటాయి, మానసికంగా ఆందోళన, చికాకులతో కూడుకున్న జీవనం ఉంటుంది, ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు. ఇక ఏప్రిల్ నెల మొత్తం కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి, మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతారని చెప్పొచ్చు. మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం మాత్రం వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, కుటుంబంలో గృహంలో చికాకులు, ఏదైనా కానీ గృహాన్ని వీడనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలము మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది, వృధా కాలయాపన చేస్తారు, ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు, ముఖ్యంగా సంతానం పట్ల విముఖత, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు ఉన్నటువంటి కాలం మాత్రం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయత్నంలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసి ఆ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు, మిత్రుల మధ్య అలాగే తెలిసినటువంటి వారి వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకొని లౌక్యంతో వ్యవహరించండి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా ఆరోగ్య సంబంధంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, జ్వర సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అలాగే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ చెప్పినటువంటి విషయాలని మీరు పూర్తిగా ఆకలింపు చేసుకొని తదనుగుణంగా మీరు మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీకు సందేహాలు ఉంటే దగ్గరలోని మంచి పండితులను సంప్రదించి మీ జాతకాన్ని చూపించుకొని పరిహారాలు పాటించండి. అలాగే దైవానుగ్రహం అందరికీ కావాలి అని అనుకుంటే మన ఆధ్వర్యంలో 2026 సంవత్సరం 12 నెలల పాటు జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారికి సాధారణం కంటే అబౌవ్ 70% వరకు కూడాను చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.